బిడ్డకి రాదైనా తల్లి కొడుకే 86 ముసలిదైనా తల్లికి బిడ్డ అని కూడా అమ్మ నా ఇది కడబడతా ఉంది మాయము ఇవి కడగన్నవే బిడ్డా ఓ ఎల్లమ్మ అమ్మ రేణుక ఎల్లమ్మ నా చెదుకున్న కాదు చెదిపోయిన కడగన్ననే ఓ దేవి దొరుచుకున్న బట్టు కడగంచినే కడగంచి అది ఎప్పుడు చెప్పిందో బిడ్డ ఆకు రాలేదనము పాటించరాదే మాది రోజు కలది మత పెళ్తుంది తల్లి ముద్దులు జ్ఞానాలు చెప్పబట్టి అడవిలో ఉన్నవాడు డొక్కల భారం కొట్టింది కదా ఆ యొక్క మారు చెప్పబట్టి ఇక్కడ డొక్కల భారం ఎగిరి కొట్టింది ఆ యొక్క రామచిలకని విరిచిండు రామచిలకని విరిచి ఏమంటా ఉన్నాడే ఆ రాజు ఆ యొక్క రామచిలకని విరిచి ఏమంటా ఉన్నాడు ఓ చిలక రామన్న నాకు కష్టం వచ్చింది చిలక రామన్న నాకు అపతగానం జరిగింది ఆయన ఎండకొండకాయ గోపరా యొక్క శంకరుని బిడ్డ పూడి యొక్క శక్తి ఎల్లమాదే ఉన్నది ఆ యొక్క తల్లి దగ్గర నా ఈసారి చెప్పినట్టయితే నాకు చాలా బోనం చేస్తే నేను లేచేను ఒక భారీ యుద్ధము నేను బాధ్యను నేను దేవుడు అది ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు కూడా ఆ రామచిలకని తెలిసి వారికి బాధ వస్తుంది ఆ యొక్క రక్తము తీసిండు రెప్పకు కూర్చోమ్మను ఆ రెప్పకు రాసినప్పుడు ఏమంటా ఉందంటే చిరుకోనా రామచిలుకు నీ పక్కన ఎక్కడకు పగడి మోగింది చిరుకోనా రామచిలుక చిరుకోనా రామచిలుకు చిరుకోనా రామచిలుకు నీ ఎర్రని ముదికి చిరుకోనా రామచిలుక చిరుకోనా రామచిలుకు చిరుకోనా రామచిలుక నీ గుద్దారి కాళ్ళకు గద్దరి బిద్దే చిరుకోనా రామచిలుక ఆ యొక్క ఈ విధంగా దేవుడు వదిలాడుతుంటే ఆనాడు వచ్చి దేవుడు పోయి గాడి కాళ్ళ వచ్చిందని ఆ యొక్క పక్షిని పిలిచి కూడా దేవుడు ప్రార్థన పెట్టబెట్టే పాడానికి ఆ యొక్క అదరమతో కూడా నువ్వు ఏదో వరల్లా ఆ యొక్క అరటి పండ్లు ఉంటాయి అరటి పండ్లు సాగపోక తల్లి అయ్యమ్మ నువ్వు పోయే దోవరా అయితే లాస్ట్ వాటికి అయితే చూడండి స్వామి అయితే పండగ అయితే ఎలా చేసిండో ఇంకా పండగ చేసే ముందు అయితే కొంచెం సేపు అయితే అందరూ అయితే ఆడుకోండి ఇంకా టైం అయితే కాలేదంటే ఇంకా ఆడుకోండి అంటే ఇంకా వీళ్ళందరూ ఆగుతారు ఆ దుమ్ము లేపిరు అనమాట ఫుల్ వీడియో అయితే చూసేయండి
మీద కడవబెట్టి కదిలితేనమ్మా సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా జింక పిల్ల పాదాలకు చంకు చుట్టేనమ్మా పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే మగ తీరుగా ఉన్నదే నువ్వు పచ్చగుండాలే నువ్వు పదులంగుండాలే భూమి తల్లి సాక్షిగా సేవలుండాలే అడుగేస్తే నేలంతా అర్థమాయేనమ్మా నిన్ను దీవెనల కోసమని కాళ్ళు ముట్ట వాంచనని వంగినావమ్మ మూడు కుంచాలిస్తే నీళ్ళు వెత్తు పొంగినావమ్మా దొరసాని కాళ్ళొచ్చే చూదివైనవమ్మా నలుగురికి తల్లో మీ నాల్కవైనవమ్మా దేవరా కొండ దేవరా నాగదేవరా పూరేగ మాయమో కొలిచిన వారింటి కొంగు బంగారం అన్నవా తగ్గిన వారింటి తల మీద దోసిళ్ళు కాపితే దోసిళ్ళు ఉన్నవా తండ్రి వారి పోసి పూజ ప్రథమైన దేవరు బండారు పోసి పూజ బంగారు దేవరు కుంభ పూజ చేసి మధురు మారేట్టు కొండ గోపురారి అమ్మా దేవతమ్మ పుట్టంగా బాగున్న అమ్మా దేవి మాయమ్మ పెరంగా బాగున్న తల్లి ఓ శాంభవ్యమ్మ గుప్పుడు నీనిదిరా మీరు గోమాత అమ్మా పార్వతీదేవి ఎందరా బిడ్డో భారతమ్మ శ్రీ రేణుకయ్యలమాదేవి భారతమ్మ ఏమని ముచ్చట పెడుతుంది పుట్టింది ఎండ ఆ ఎండకు కంచముంటే బాణం అది అప్పుడు ఒక్కటే గంట పుట్టింది ఆ యొక్క దుసుకొచ్చింది
ఆ యొక్క అమ్మవారు గోడ గిల్లింది, మోసేత పోటీ పెట్టింది, ఆ యొక్క 7 కుండల్లో కింద చేసింది. ఆ యొక్క కన్నీరు దురిపి తాకనే బియ్యం దర్శనది. అమ్మవారు చక్కగా సరిపొద్దున మీద అమ్మవారు భూమి మీద పడినది ఎల్లమ్మ. ఆ యొక్క సాది మీద గోడ ఏమిటో గెలవకు పోడింది అడవిల్లండ తమ్ముడు పశువు. దేవుడి కథ అయితే ఉప్పలమ్మ తల్లి కథ అయితే మంచిగా అయితే చెప్పిండు స్వామి అయితే. ఇంకా మేము మొత్తానికైతే మొత్తం కథ అయితే వినలేదు, వీడియో కూడా తీయలేదు. కొంచెం కథ అయితే విని మళ్ళీ పోయి పండుకున్నాం. మళ్ళీ పోయి పండుకున్నాక మళ్ళీ పూజలతో పట్టేప్పుడైతే మళ్ళీ సపరేట్ మళ్ళీ లేచి వచ్చినాం అనమాట. ఎగిరి అలిచిపోయాను. అందుకోసం అయితే మళ్ళీ మలుచుకొని అయితే పండుకొని మళ్ళీ లేచి వచ్చి అయితే వీడియో. నెక్స్ట్ డే అయితే ఉప్మా చేసిరు, టిఫిన్ అయితే తిన్నాం. కొంచెం సేపు అవుతున్నాం, అందరం అయితే రెడీ అయినాం, ఫోటోలు తినాం. ఒక ముద్ద తిని ఇంకేటోళ్ళం వాడు చంపాను అనమాట. ఇంక ఇలాంటప్పుడే కదా మనం కలిసేది ఫంక్షన్లలో. అందుకే అంటారు కదా, ఉండేదోడో పోయేదోడో, ఉన్న 4 రోజులు అయితే సంతోషంగా ఆనందంగా హ్యాపీగా అయితే ఉండాలి. నేనైతే అట్లనే ఉంటాబ్బా. ఆ బాధలు అయితే అందరికీ ఉంటాయి, బయటికి పెడితేనే బాధ, బయటికి కానీ రాకపోతే ఎవరికి బాధ అయితే కానీ రాదు. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అన్న కొడుకు అయితే చూడండి, అందరూ ఎవరంటే కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు అయితే ఉదయంలో నిలబడడం అయితే మేము అక్క జిల్లాలో అనమాట. ఇంకా 3 అయితే మిస్ అయ్యారు. ఇంకా మొత్తానికి అయితే అందరం అయితే వచ్చేసినాం. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టకుండా అయితే ఉండమాకండి.